P4లో బంగారు కుటుంబాలకు ప్రతి నియోజకవర్గానికి యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేస్తామని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచి విద్యుత్ నాణ్యత పెంచలేదని మంత్రి విమర్శించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కిపోయిందని ఆయన మండిపడ్డారు. డిస్ట్రిక్ట్లో కూడా ఏదైతే 7 నియోజకవర్గాల్లో జరిగేటువంటి P4ని అబ్జర్వ్ చేయడానికి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఒక 5 మెంబర్స్ని మనం అపాయింట్మెంట్స్ ఇచ్చి ఆ P4ని పకడ్బందీగా ఈ యొక్క జిల్లాలో అమలు చేసేటువంటి విధంగా, అదేవిధంగా ఏదైతే గ్రామాల్లో కూడా బంగారు కుటుంబాలు అంటే ఏదైతే ఆ గ్రామంలో ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో ఆ బిలో పావర్టీ లైన్లో మొదటి విడతగా ఆఖరి 20% మంది లో ఇన్కమ్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని బంగారు కుటుంబాలుగా మనం మరి అనౌన్స్ చేసుకుని ఆ బంగారు కుటుంబాలకి మరి ఏదైతే మార్గదర్శకులుగా అంటే ఎవరైతే ఎన్ఆర్ఎస్ కానీ ఎవరైతే దాతలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు సపోర్ట్ తీసుకుని ఆ బంగారు కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆ యొక్క ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చేటువంటి విధంగా, అదేవిధంగా ఆ కుటుంబాల్లో ఇతరత్ర అంటే చాలా ఫ్యామిలీస్లో ఎడ్యుకేటెడ్గా పిల్లల్ని చదివించకపోవడం, లేకపోతే కొన్ని ఏదైతే డిస్సాటిస్ఫాక్షన్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా సరిదిద్ది ఆ కుటుంబాలను కూడా ప్రయోజనాత్మకంగా చేసేటువంటి విధంగా తీర్చిదిద్దాలనేటువంటి P4 చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా జిల్లాలో ద ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చి ఆ 2047 విజన్ని నెరవేర్చాలని చెప్పేసి మేజర్గా ఈరోజు డిఆర్సీ మీటింగ్లో కూడా డిస్కషన్ చేసి డిసిషన్ తీసుకున్నామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా.